మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారికి ఆయురారోగ్యాలతో ఉండడానికి, ఇటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి. అది హెల్త్ పరంగా ముఖ్యంగా ఫుడ్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా నవగ్రహాలు ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది కానివ్వండి, మరియు అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన, ఏ మంత్రాన్ని నిత్యం చేసుకోవడం అనేటువంటిది అని చెప్తాను. అయితే ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు కదా, అనారోగ్యం కంతో బాధపడడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి రీసెర్చ్ చేసి నేను సొంతంగా ప్రయోగం చేసి మహర్షులు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని ఆధారంగా తీసుకొని, మనకు మహర్షులే ముఖ్యం మనకి, ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే మనకేం తెలియదు. కాబట్టి ఇవన్నీ చేసింది నేనైనప్పటికీ కూడా చేయిస్తుంది, చెప్పిస్తుంది కూడా లలిత అమ్మవారిగానే భావిస్తూ మీకు ఒక్కొక్క లగ్నం గురించి చెప్తూ ఉంటాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కొంతమందికి నక్షత్రము, లగ్నము, రాశి ఏమీ తెలియదు. అలాంటి వారు కూడా ఏం చేసుకోవాలి అనేటువంటిది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు వినండి. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి ఎప్పుడు చెప్తుంటాం, వీళ్ళ తెలివితేటలు, నాలెడ్జు, వీళ్ళకి ఎంతసేపు విద్య నేర్చుకోవడం, ఇవి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందని. అయితే మన కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్. అయితే ఇక్కడ హెల్త్ని ఇబ్బంది ఇచ్చే కారకుడు ఎవరవుతారో, హెల్త్ని తగ్గించే కారకులు ఎవరవుతారు అంటే, మీకు హెల్త్ ఇష్యూస్ అంతా కూడా ఏదైనా ఒక పెయిన్ ఉంటుంది మిథునం వారికి, ఏదో ఒక దెబ్బ తగులుతుంది, ఏదో పెయిన్ ఉంటుంది, లేదా బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మిథున లగ్నం వారికి. ఎందుకు? షష్టమ లాభాధిపతి కుజుడయ్యాడు. మార్స్ ఎప్పుడైతే ఉండి కాస్త లగ్నానికి కనెక్ట్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. మరి వీళ్ళు భయపడాలా అంటే, కుజుడి యొక్క కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి న్యాచురల్గానే బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలా అని అశ్రద్ధగా ఉండకండి, కానీ న్యాచురల్గా ఉంటాయి వాళ్ళకి. మీరు గమనించవచ్చు, నేను రీసెర్చ్ చేశాను ఒక 10,000 జాతకాల మీద. కుజుడు కనెక్టివిటీ ఉంది, బీపీ లెవెల్స్ ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఉంటాయి. అలానే వాళ్ళు బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని విపరీతమైన కోపం ప్రదర్శిస్తారని దాని అర్థం కాదు. లోపల మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, అంత మాత్రం చేత వాళ్ళు కోపిష్ట్లను, గొడవ పెట్టుకునే వాళ్ళను అలా కాదు. గొడవ పెట్టుకునే వాళ్ళ స్థితి వేరే ఉంటుంది. మీకు శని కుజుల కలయిక, బుధ కుజుల కలయిక ఉంటే ఏంటంటే వాళ్ళు ఆర్గ్యుమెంటివ్ కాంబినేషన్కి వస్తే ఆర్గ్యుమెంట్ చేస్తారు. కానీ శని కుజుల కలయిక ఉంటే ఎప్పుడు ఏదో గొడవ పడుతుంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేసెస్. ఇక్కడ ఏంటంటే మనం అనారోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీకు అనారోగ్యాన్ని తగ్గించేటువంటి మంత్రం ఏమిటి? శ్రీమాత్రే నమః. సింపుల్. లేదా లలితా అమ్మవారి స్తోత్రాలు చేసుకోవడం, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు చేసుకోవడం, ఇవి మీకు ఖచ్చితంగా అనారోగ్యాన్ని తగ్గించేటువంటి స్థితిని ఇస్తుంది. అదేవిధంగా పాయసాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడం. మరి ఇక్కడ మనం ఇమ్యూనిటీని పెంచుకునే చేస్తున్నాం, కానీ లోపల ఏదైతే మనకు రోగానికి కారణమైందో దాన్ని కూడా తీసేయాలిగా. మనకు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమంటారు, బాబు నువ్వు ఇది ఇన్ఫెక్షన్ పోవడానికి, ఇది నీకు బలం పెరగడానికి అని 2-3 రకాలు ఇస్తారు. అంటే ఏమిటి? లోపల ఇన్ఫెక్షన్ పోవాలి, మనకి శరీరానికి ఇమ్యూనిటీ పెరగాలి, బలం పెరగాలి అని తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మార్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి దానం ఇస్తూ ఉండాలి. అంటే ఏమిటి? కందులు దానంగా ఇవ్వడం. ఒక్కొక్కసారి కుజరాశుల్లో వేరే పాపగ్రహాలు ఉంటాయి. అలాంటప్పుడు మీకు వృశ్చికంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి మిథున లగ్నం వారు. ఆ గ్రహాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఒక్కోసారి. ఆ రకంగా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా గోవులకు కాస్త దేశీవాలి గోవుకి క్యారెట్లు తినిపించడము. అదేవిధంగా ఏదైనా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా మీరు సేవ చేయగలగడము. స్కందుని యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడము. వీలైనంత మట్టుకు మీరు ఈ క్యారెట్స్ అని, బీట్రూట్స్ అని ఇట్లాంటివన్నీ కూడా గోవులకు తినిపించడము. సహజంగా ఏమవుతుందంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మతో లింక్ కదా, కాబట్టి అనవసరంగా ఏదైనా గొడవలోకి ఎంటర్ అయ్యి వీళ్ళకి వచ్చేటువంటి ఆపర్చునిటీస్, వీళ్ళకి రావాల్సినవన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది మెయిన్గా చూసుకుంటూ ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇక్కడ వీరు అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తూ వీలైనంత మటుకు అమ్మవారి ఆలయాలకు వెళ్ళి సేవ చేయాలి. అది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా తొడవడం మనం, లేకపోతే అక్కడ ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సహకరించడం చేశారంటే 100%
మీకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇందాక నేను చెప్పినటువంటి దీంట్లో పంచమం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పంచమం ఏంటి? ఇమ్యూనిటీ అని చెప్పాను మీకు. రోగస్థానం రుణ రోగ శత్రుస్థానాలు 6వ స్థానం. అదేవిధంగా రోగాన్ని తగ్గించేటువంటి స్థానం ఎలా అయితే పంచమ స్థానం అవుతుందో ఇమ్యూనిటీ స్థానం, ఇమ్యూనిటీని తగ్గించే స్థానం 4వ స్థానం. అందుకే చూడండి, ఇంట్లో ఒక దగ్గర అలా ఉండిపోకు. 4th హౌస్ అనేది కూర్చోవడం అనమాట. అంటే ఏమిటి? ఒక దగ్గర అలా కూర్చుండిపోయి ఉన్నా కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, నడవాలి అంటూ ఉంటారు. ఆ రకంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత వాకింగ్ చేస్తూ ఉంటే ఫిజికల్గా అంత ఆరోగ్యం. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, నక్షత్రము రాశి ఏమీ లేదనుకునేటువంటి వారు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, సూర్యుడి యొక్క పోస్టర్స్ ఎక్కువగా చేయండి. మూడవది, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత పంచమాధిపతిని తీసుకున్నా ఈ పంచమాధిపతి వెళ్ళి మరొక గ్రహంతో కలిసి ఉండి వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ ద్వారా మారిపోతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు మేషానికి సింహం మన రవని చెప్పుకున్నాము, వృషభానికి బుధుడు అని చెప్పుకున్నాము, మిథునానికి శుక్రుడు అని చెప్పుకున్నాము. ఇలా ఒక్కొక్క దానికి పంచమాధిపతి చెప్పుకున్నాం. అలాగే షష్టమాధిపతి ఎవరు అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఈ పంచమాధిపతి ఇమ్యూనిటీ ఇవ్వవలసినటువంటి కారకుడే గనక మీకు వక్రించిన నక్షత్రాల్లో, గ్రహ నక్షత్రాల్లో లేదా వక్రించిన ప్లానెట్స్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీయే వాళ్ళ మీద దాడి చేస్తుంది. అప్పుడు అర్థం కాదరే ఏంటి ఇట్లాగా. అప్పుడు మనం ఏం చేయాలంటే అది ఏదైతే దాడి చేస్తుందో దానికి కూడా దానం ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా 6వ స్థానాధిపతి ఎవరైతే అయ్యారో మీ లగ్నం నుంచి వాళ్ళకి దానం ఇవ్వడము, 5వ స్థానానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకోవడం చేయండి. ఇందులో సమ్ టైమ్స్ పాపగ్రహ మధ్యన ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అగ్నితత్వ రాశుల్లో ఉంటాయి కాంబినేషన్స్ అన్నీ. అలాంటప్పుడు హోమాలు చేయడం ద్వారా తగ్గుతుంది. భూతత్వ రాశుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీకు దానం ఇవ్వడం ద్వారా తగ్గుతుంది. వాయుతత్వ రాశుల వల్ల పర్టికులర్గా మీరు స్తోత్ర పఠనం ఏదైనా చాంటింగ్ చేయడం ద్వారా తగ్గుతుంది. జలతత్వ రాశులు తర్పణాలు, అభిషేకాలు చేయడం ద్వారా తగ్గుతుంది. మనకి అగ్ని, భూ, వాయు, జల, మేషము, సింహము, ధనస్సు అగ్నితత్వ రాశులు, వృషభము, కన్య, మకర రాశులు భూతత్వ రాశులు, మిథునము, తుల, అదేవిధంగా కుంభము వాయుతత్వ రాశులు, కర్కాటకము మరియు అదేవిధంగా మనకి జలరాశులైనటువంటి వృశ్చికము, మీనము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి జలరాశులు అవుతాయి. అంటే అగ్ని, భూ, వాయు, జల మేషం నుంచి వరుసగా తీసుకుంటే అగ్ని, భూ, వాయు, జల వరుసగా అవుతూ ఉంటాయి. అంటే మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, అగ్ని, భూ, వాయు, జల. మళ్ళీ సింహం, కన్య, తుల, వృశ్చికం, అగ్ని, భూ, వాయు, జల. ధనస్సు, మకరం, కుంభం, మీనం, అగ్ని, భూ, వాయు, జల ఇలా తీసుకోవాలి. అయితే ఇక్కడ కొన్నిసార్లు మీకు దాన సంబంధించినవి అవనప్పుడు దానము వీటన్నిటితో కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే పూర్వజన్మ కర్మ వల్ల మనకి ఇది వస్తూ ఉంటుంది అనారోగ్యం అనేటువంటిది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. నేను చాలామందిని చూసా, చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్సర్సైజులు కూడా చేస్తున్నామండి, కానీ నాకు ఎందుకన్నా ఆరోగ్యం వచ్చిందంటారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు రావాల్సిన పెద్ద అనారోగ్యం కూడా తగ్గుతుందో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే బాడీ ఫిట్నెస్ ఉంటుంది కానీ రోగం రాకూడదని రూల్ ఉండదు. ఎందుకు అంటే రోగం అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉన్నటువంటి 6th లార్డ్ 4th లార్డ్ యాక్టివ్ అయ్యారా, 5th లార్డ్ డియాక్టివ్ అయిపోయాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని రోగాలకి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని మంత్రాలు కొన్నిటికి ఆ పర్టికులర్ పీరియడ్ వరకు చేసుకోవాల్సి వస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. అదేవిధంగా అస్సలు రోగం రాకుండా మనకు ఉండాలి అంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు చేసుకుంటూ మనం తీసుకునే ఫుడ్ ద్వారా రోగం అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అందులో మనకు కావాల్సినవి ఉన్నాయా లేవా, మనకు కావాల్సినవి మన బాడీని పాడు చేసే హాని చేసేవి తింటున్నామా. మరి అందరికీ అన్నీ తెలియదు కదా. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే బాగా నవిలి మీరు తినేటప్పుడు క్రీమ్, అచ్యుత, అనంత, గోవింద అనే నామాన్ని అనుకుంటూ తినండి. ఒక 30 సార్లు కనీసం నవలాలి, 32 సార్లు నవలాలని చెప్తుంది ఆయుర్వేదం అయితే. కాబట్టి ఇచ్చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ కొంతమందికి దానాలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. ఏమండి మేము దానం ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు కానీ అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోవాలి.
చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా ధ్యానంలోకి వెళ్ళి శ్వాస మీద ధ్యాస, అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే శ్వాస మీద ధ్యాస ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ధ్యానం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది, మంత్రం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది. అదేవిధంగా మీరు ఏదైనా చాంటింగ్ చేస్తున్నారు పంచమ స్థానానికి సంబంధించింది. కాబట్టి ఏంటి, ఈ ధ్యానము మంత్రం ఇవి చేయడం ద్వారా కూడా మీకు చాలా మటుకు పూర్వజన్మ కర్మలు దగ్ధమవుతాయి. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలు, సూర్య నమస్కారాలు, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సరే మీకు తోచినటువంటి పరిహారం చేయడము, అంటే అక్కడ మీరు సేవ చేయడం ముఖ్యంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గాలని, అమ్మవారు మీకు తగ్గించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.